Welcome students and my dear parents. తెలంగాణ వెబ్సైట్ 2026 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీగా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేసే టైంలో ఇప్పుడు నేను చెప్తున్న మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. వెరిఫికేషన్లో ఏ మిస్టేక్ లేకుండా ఉంటుంది. మీరు కౌన్సిలింగ్ కరెక్ట్గా చేసుకోవడానికి, కాలేజీలో అడ్మిషన్ కరెక్ట్గా కంప్లీట్ చేయడానికి, అలాగే వెరీ ఇంపార్టెంట్ ఫీ రియంబర్స్మెంట్ రావడానికి కూడా ఇందులోనే మిస్టేక్ లేకుండా మీరు చేసుకోవాలి. ఏంటి అనేది క్లారిటీగా 1 by 1 చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను, ప్రొఫైల్లో ఉన్నాయి, వెంటనే జాయిన్ అవ్వండి. బిఫోర్ దట్ మీకు ఎంసెట్ 2026 కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ మెంటర్షిప్ ఫీ అమౌంట్ 1500 రూపీస్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ చేసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్, మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పీడిఎఫ్ యూజ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా మీ ర్యాంక్కి సేమ్ ఈక్వల్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే మీకు బెస్ట్ కాలేజీలో సీట్ కన్ఫర్మ్గా వస్తుంది. కంప్లీట్గా మీ వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్, ప్రతి రౌండ్ తర్వాత డిసిషన్ మేకింగ్, కంప్లీట్ గైడెన్స్ మీకు ఉంటుంది. ఫస్ట్ థింగ్, మీరు వెరిఫికేషన్ అటెండ్ అయిన టైంలో మీ సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. మీకు ఇలా మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లెటర్ ఇస్తారు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ROC ఫామ్ అంటాం. ఈ ఫామ్లోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఈ లెటర్ తీసుకోకుండా కూడా వచ్చేస్తున్నారు. ఈ లెటర్ ఉంటేనే మీకు మళ్ళీ కాలేజ్ అడ్మిషన్ టైంలో ఈ లెటర్ చూపిస్తేనే మీ అడ్మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. లేదు అంటే ఈ లెటర్ మళ్ళీ తీసుకురమ్మనే చెప్తారు. ఫస్ట్ లెటర్ మీరు తీసుకున్నారా లేదా చూసుకోండి. లెటర్ తీసుకున్న తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా వెరిఫై చేసుకోండి. తర్వాత డీటెయిల్స్ అంటే మీ క్యాస్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకున్న తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చాలామంది చూసుకోకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫీ రియంబర్స్మెంట్ కావాలనుకున్న స్టూడెంట్స్ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీలో ఇక్కడ ఎస్ అని వస్తేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. నో అని వచ్చిందంటే ఇంకా మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, అనవసరంగా ట్రబుల్ ఫేస్ చేస్తారు. సో ఎస్ అని వచ్చిందా లేదా అక్కడే వెరిఫై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఎస్ అని ఇవ్వలేదు అంటే మళ్ళీ అక్కడే వెంటనే అడిగేసి దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఇది మర్చిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్స్కి తిరగాల్సి వస్తుంది. థర్డ్ వన్, మీరు ఏ సర్టిఫికెట్స్ అయితే మీరు అక్కడ చూపించారో ఇక్కడ సర్టిఫికెట్ చూపించిన వాటికి ఎన్ అంటే నాట్ అప్లికేబుల్, ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ ఇచ్చారని, పి అంటే పెండింగ్ అని, డి అంటే డిడ్ నాట్ సబ్మిట్ అని ఉంటుంది. సో మీకు ప్రతిదీ స్టాటస్లో ఎక్స్ అని ఉంటేనే మీ సర్టిఫికెట్ కరెక్ట్గా ఉంది, వాళ్ళు వెరిఫై చేశారని మీనింగ్. ఇక్కడ చూడండి, ర్యాంక్ కార్డు, SSC మెమో, స్టడీ సర్టిఫికెట్, TC, ఇలా మీకు అన్నీ చూపించారు కదా. ఏవైతే ఇంటూ అని ఉన్నాయో, మీరు తీసుకెళ్ళిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూపించారా, వాళ్ళు స్టాటస్ ఎక్స్ అని ఇచ్చారా లేదా చూసుకోవాలి కంపల్సరీగా. అలా మీరు వెరిఫై చేసుకుంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసి మీకు కరెక్ట్గా ఉన్నాయని చెప్పినట్టు. తర్వాత ఇక్కడ రిమార్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రిమార్కులో ఏమైనా మెన్షన్ చేశారా చూసుకోండి. రిమార్కులో ఏమైనా ఉంటే మాత్రం మీరు మళ్ళీ దానికి క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కామన్గా మీరు ఎలిజిబుల్ అవుతారనేదే ఉంటుంది. ఎలిజిబుల్ కాకుండా ఏమైనా మీకు కోర్సు రిస్ట్రిక్షనో, లేదు మీ సర్టిఫికెట్స్ ఏమైనా సబ్మిట్ చేయలేదో, పెండింగ్ ఉన్నాయో అంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అలా మెన్షన్ చేస్తే ఎందుకు మెన్షన్ చేశారు, దీనికి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి ఎప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లో కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా అక్కడే కనుక్కోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, లాగిన్ ఐడి అనేది మెసేజ్ వస్తుంది. ఆ ఐడి ఉంటేనే మీరు లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఆ ఐడి మీకు మొబైల్కి మెసేజ్ రాకపోయినా అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఒక
పేపర్ స్టిక్ చేసి ఉంటారు, ఇలా ప్రాసెస్ మెసేజ్ చేయండి వస్తుందని చెప్తారు. కొన్ని టైమ్స్ అలా కూడా కొందరు స్టూడెంట్స్కి రావట్లేదు కాబట్టి మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఈ లెటర్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. మీకు మెసేజ్ వచ్చిందా లేదా వెరిఫై చేసుకోండి. మెసేజ్ రాలేదు అంటే మళ్ళీ ఇన్సైడ్ వెళ్ళేసి, సార్ మాకు మెసేజ్ రాలేదు, అక్కడ వెరిఫికేషన్ ఎవరు ఉంటారు మేడం సార్ మాకు రాలేదు సార్, ఒకసారి చూసి ఆ మెసేజ్ లాగిన్ ఐడి ఏంటి మాకు చెప్పండి అని చెప్తే మీకు ఇలా మెసేజ్ పంపించండి, ఒక ప్రాసెస్ ఉంటుందని వాళ్ళు అది చూపిస్తారు. చేయండి. చేసిన తర్వాత అప్పుడు కూడా వచ్చిందా లేదా వెరిఫై చేసుకొని వస్తేనేమో ఇంకా మీరు రిటర్న్ వచ్చేయచ్చు ఇంటికి. లేదు రాలేదు అంటే ఇంకొక 15 మినిట్స్ అయినా అక్కడే వెయిట్ చేసి మెసేజ్ వచ్చిన తర్వాతే మీరు అక్కడి నుంచి రిటర్న్ అవ్వండి. మళ్ళీ ఇంటికి వచ్చేసి సార్ మాకు మెసేజ్ రాలేదు సార్, మాకు లాగిన్ ఐడి రాలేదు సార్, మేము మళ్ళీ ప్రాసెస్లో మెసేజ్ చేస్తుంటే కూడా లాగిన్ ఐడి మాకు మళ్ళీ మెసేజ్ రావట్లేదు సార్ అంటే కనుక అక్కడ ఎవరు ఏం చేయడానికి ఉండదు. మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కే వెళ్ళేసి అక్కడే అడగాల్సి వస్తుంది కాబట్టి ముందే వెరిఫై చేసుకోండి. సో ఇలా ప్రతి ఒక్కటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏ మిస్టేక్ లేకుండా చేస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. కాలేజ్ అడ్మిషన్ టైంలో ఇది ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఏ అబ్జెక్షన్ చెప్పకుండా మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయాయి అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు. థ్యాంక్ యూ.